రేపు చివరి మార్గశిర గురువారం అలానే కాకుండా మనకు ఏకాదశి కూడా కలిసొచ్చింది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనకనండి ఇక ఈ ఒక సంవత్సరంలో మనకు చివరి గురువారం అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇంతటి పరమ పవిత్రమైన రోజు కావున ఈ రోజును మర్చిపోకుండా మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి. అలా చల్లితే లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీ సంపాదనను పెంచుతుంది. విపరీతమైన ధనయోగాన్ని మీకు అందిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటేనండి చల్లండి. ఇది చల్లటం వల్ల ఏమవుతుందంటే గనక మనకు మంచి జరుగుతుంది. దేవతలు మన ఇంట్లోకి ప్రవేశిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. దీన్ని ఎలా చేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఏకాదశి ఇలా మనకేంటంటే చివరి అంటే మార్గశిర గురువారం రోజు కలిసి రావటం చాలా విశేషమని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం ఇలా గురువారం అంటే ఇలా ఏకాదశి వస్తే దాన్ని పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అందుకే ఈ రోజున చేసే అంటే మనం దీపారాధన కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కొన్ని నియమాలు ఆచరించడం వల్ల కావచ్చు మనకేంటంటే కనుకనండి చక్కగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. మనం ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటేనండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి చక్కగా కుంకుమతో బొట్టు పెట్టుకోండి. అనంతరం ఏంటంటే గుమ్మంపై ఖచ్చితంగా గీతల ముగ్గు వేయండి. అలానే వచ్చేసి వాకిట్లో కూడా ముగ్గు పెట్టుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మనం స్నాన కార్యక్రమాలు చేయాలి. ఎవరికైతే జీవితంలో దరిద్రాలే మిగిలాయి, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా దరిద్రంతో బాధపడిపోతున్నారనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఈరోజు చిటికెడంతా పసుపు, దానికి తోడేంటంటే గనక కర్పూరాన్ని వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 2 పూటలు స్నానం చేయండి కుదిరితే, లేకపోతే నార్మల్గా ఒక పూట స్నానమైనా సరే తల స్నానం చక్కగా ఈ విధంగా ఆచరించుకోండి. చాలా మంచి ఫలితం పొందవచ్చు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే గనక మనం ఇలా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఉతికిన బట్టల్ని ధరించాలి. నల్లటి వస్త్రాలను ఈరోజు అస్సలు కూడా ధరించకూడదు. అలా ధరిస్తే ఏంటంటే గనక మనకు చాలా వరకు కూడా జీవితంలో శని పట్టి పీడించి మనం చేసే ప్రతి పనిలో కూడా ఆటంకం అనేది ఏర్పడుతుందని శాస్త్రం చెబుతుంది. ఇక ఆ తర్వాత మన పూజ గదిలో ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవి పటం, అలానే కాకుండా లక్ష్మీనారాయణ పటం, విష్ణుమూర్తి రూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని మనం క్లీన్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఈ రోజు మనకి ఏంటంటే కనుక మార్గశిర గురువారము, దానికి తోడు ఏంటంటే కనుక లక్ష్మీవారంగా పరిగణిస్తారు. అలానే ఏకాదశి కూడా ఉంది కాబట్టి పరమ పవిత్రమైనది కావున ఈ రోజున మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో ఇలా పటాలను క్లీన్ చేసుకొని చక్కగా పిండి దీపారాధన చేసుకోండి. పిండి దీపం పెట్టడం వల్ల మనకు అదృష్టం, ఐశ్వర్యం, కోరిన కోరికలు తీరుతాయి. అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీ కోరిక ఏదైతే తీరక మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ కోరికను తీర్చుకోవడానికి కూడా ఈ దీపం మీకు పనిచేస్తుందని చెప్పొచ్చు. ఈ విధంగా మీరు ఆచరించండి. ముఖ్యంగా ఏంటంటేనండి పటాలను క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే తులసి దళాలు, అలానే కాకుండా పుష్పాలతో నిండుగా వెంకటేశ్వర స్వామి పటంతో పాటు లక్ష్మీదేవి పటాన్ని కూడా చక్కగా అలంకరించుకోండి. ఇలా అలంకరించేసుకున్న తర్వాత పిండి దీపం చేయండి. పిండి దీపం అంటే ఏమీ లేదండి, బియ్యం పిండిని తీసుకుని అందులో కొద్దిగా గోధుమ పిండిని కలపాలి. అచ్చం మనకు బియ్యం పిండితోనే కొంతమందికి ప్రమిదలు చేయనీకి రాదు కదా, కాబట్టి మీరు ఏంటంటే నార్మల్గా మీ ఇష్టాన్ని బట్టి మీరేంటంటేనండి బియ్యం పిండితోనైనా సెట్ చేయొచ్చు. 2 పిండి కూడా అంటే ఈ యొక్క బియ్యం పిండి, గోధుమ పిండిని కూడా కలిపేసి మనం ఏంటంటేనండి ప్రమిదను తయారు చేసుకోవచ్చు. నార్మల్గా ఏంటంటే కనుక ఇలా ప్రమిదను తయారు చేసేటప్పుడు అందులో పసుపును వేసి మనం ఆ పిండితో ఏంటంటే కనుక ప్రమిదను తయారు చేసి దానిపైన గోవింద నామాన్ని వేసి ఇలా మనం ఏంటంటే కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత మన అంటే శక్తి కొలది ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. దీపం ఏకవత్తితో చేయకూడదు. దీపం 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి మీరు దీపారాధన చేయొచ్చు. లేదంటే కనుక 4 ఒత్తుల దీపారాధన కూడా చేసుకోవచ్చు. అలా దీపం పెడితే చాలా మంచిది. దీపం పెట్టిన తర్వాత గుర్తు పెట్టుకోండి, సంపాదన పెరగాలి, ఐశ్వర్యం కలగాలనుకునేవారు తప్పనిసరిగా అందులో యాలక్కాయని వెయ్యాలి. యాలక్కాయలు ధనాన్ని సూచిస్తాయి. అలానే కాకుండా డబ్బు సమస్యని దూరం చేస్తాయి. అనేక మార్గాల్లో ధనాన్ని అంటే మనకు తెచ్చిపెట్టడానికి యాలక్కాయలు ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కటే యాలక్కాయని తీసుకుని వేసుకోండి. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయ ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో పాతి పెట్టండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇలా మీరు ఏంటంటే కనుక చేసుకోండి. అంటే ఇలా దీపారాధన చేసి ఆ దీపానికి ఒక పుష్పాన్ని సమర్పించి మీ దగ్గర ఉండే నైవేద్యం, ఈ రోజు ఏంటంటే మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి వీలుంటే తీయటి పదార్థాలు ఏవైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. బెల్లం కావచ్చు, పంచదార కావచ్చు, అరటి పళ్ళుతో పాటు మన దగ్గర ఉండే ఫలాలతో పాటు మన దగ్గర ఉండే స్వీట్ ఏదైనా సరే పెట్టవచ్చు. లేదంటే బెల్లం పరమాన్నంతో పాటు పాయసం కూడా ఈరోజు అమ్మవారికి చేసి పెట్టవచ్చు. ఈరోజు చివరి మార్గశిర అంటే గురువారం కాబట్టి ఈ రోజున పాలతో కూడిన పాయసాన్ని అమ్మవారికి అంటే
చేసి పెడితే చాలా మంచిదండి. అదృష్టం, ఐశ్వర్యం, ఎనలేని సంపద మన సొంతమవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఈజీగా మనకు కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆచరించండి. పాయసం అంటే ఈరోజు అంటే పాలతో కూడిన పదార్థాన్ని అంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. అలా కుదరకపోతే సింపుల్గా మీరు ఏంటంటే కనుక స్నాన కార్యక్రమాలు చేసుకొని అమ్మవారికి ఒక దీపం పెట్టి ఆ దీపానికి ఏంటంటే కనుక ఒక అరటిపండు నైవేద్యంగా సమర్పించి కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసుడు అమ్మవారి పటం ముందు పెట్టి అందులో 2 సోంపు గింజలు వేసేసి అది లక్ష్మీదేవికి నివేదన చేయొచ్చు. వెంకటేశ్వర స్వామికి కూడా నివేదన చేయొచ్చు. అలా చేసిన తర్వాత ఆ పాలల్లో పంచదార వేయండి. ఖచ్చితంగా పంచదార వేసి అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ పాలల్లో ఏంటంటే కనుకనండి మనం సోంపు గింజలు వేస్తాం కదా, ఇదేంటంటే కనుక కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది. సోంపు అనేది చాలా అంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారండి. సోంపు గింజలు ఖచ్చితంగా 2 వేసుకోవాలి, ఎక్కువగా అవసరం లేదు. అలా వేసేసి అమ్మవారి పటం ముందు పెట్టి ఆ తర్వాత అది నివేదన అయిన తర్వాత దాన్ని మనం స్వీకరించవచ్చు. ఒకవేళ మీకు పాయసం చేయటం అంటే కుదరదు, అంత సమయం లేదనుకునేవారు ఇలా కూడా మనం ఏంటంటే కనుకనండి అమ్మవారికి పాలతో అంటే నైవేద్యం పెట్టవచ్చు. పాల కడలి నుంచే కదా లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి పాలంటే అమ్మవారికి చాలా ఇష్టం కావున ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత దాన్ని మీరు ఏంటంటే కనుక ప్రసాదంగా ఇంటిల్లిపాది ఆ పాలను స్వీకరించవచ్చు. ఇలా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకోండి. ఆ తర్వాత తులసి కోట దగ్గర కూడా ఖచ్చితంగా అండి దీపారాధన చేయాలి. అమ్మవారికి ఏంటంటే కనుక తులసమ్మ అంటే లక్ష్మీదేవి రూపం కదండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుందని చెబుతూ ఉంటారు. తులసి మొక్క ఏంటంటే కనుక 33 కోట్ల దేవతలు అంటే అందులో ఉంటూ ఉంటారని భావిస్తూ ఉంటారు. తులసి అంటే లక్ష్మీదేవి రూపమే తులసి మొక్కగా భావిస్తారు. కాబట్టి ఈరోజు మనం ఏంటంటే కనుక మన పూజ గదిలో నిండుగా అమ్మవారిని పూజించుకొని అలంకరించుకొని మనకు అంటే తోచిన నైవేద్యాలు పెట్టి ఆ తర్వాత తులసి కోటను కూడా పూజించుకొని తులసమ్మను ఏంటంటే కనుక నమస్కారం చేసుకొని తులసి కోట చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఇలా చేసుకోండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ విధంగా ఏంటంటే పూజను కంప్లీట్ చేసుకోండి. ఈ రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక 2 పూటలు కూడా దీపారాధన చేయాలి. అలా చేస్తేనే మనకు మంచి ఫలితం ఉంటుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అటు మనకి ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు ఇటేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రండి సింపుల్గా ఈ విధంగా మీరు పూజ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఏంటంటే గుమ్మం దగ్గర మనం చెప్పాం కదా, గుమ్మం దగ్గర ఇది చల్లాలి. ఇలా చల్లితే లక్ష్మీదేవి మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది. ఖచ్చితంగా ధనంతో మన ఇంటికి వస్తుంది, సంపాదన ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కావలసినంత డబ్బుని మనకు సమకూరుస్తుందని చెప్పొచ్చు. లక్ష్మీదేవి అంటేనే డబ్బు, డబ్బు అంటేనే లక్ష్మీదేవిగా మనం పరిగణిస్తాము. ఆ తల్లి అనుగ్రహం కలగాలని రకరకాల పరిహారాలు రకరకాల ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా పెద్దగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగక మనం చాలా కష్టపడిపోయి ఏంటంటే కనుకనండి బాధలు పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటానికి అంటే చేసుకునే పరిహారమే ఈ పరిహారం అనమాట. ఈ పరిహారం ద్వారా 99% ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది, రాదని కాదు. ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి అంటే వెళ్ళిపోతే లక్ష్మీదేవి తప్పకుండా మన ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి గుమ్మం దగ్గర ఇది చల్లండి. కానీ గుర్తుపెట్టుకోండి, సాయంత్రం సంధ్యా సమయంలో చల్లుకుంటే చాలా మంచిది. ఆ సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది. లక్ష్మీదేవిని కాదండి, మనకు నార్మల్గా ఏంటంటే కనుక సాయంత్రం సమయంలో భూమిపైన ఏంటంటే కనుక దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి, మన ఇంట్లో తిష్ట వేయాలంటే గుమ్మం దగ్గర ఇది తప్పనిసరిగా చల్లాలి. అలా చల్లితేనే కదా ఆ తల్లిని మనం ఆహ్వానించిన వారం అవుతాము. అలానే కాకుండా ఆ తల్లి రాకను మనం కోరుకున్న వారం అవుతామని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. మీరేం చేయండి అంటే కనుక ఒక చిన్న బౌల్ కానీ లేదంటే చిన్న గిన్నెను కానీ తీసుకొని అందులో ఒక 2 స్పూన్లన్నీ పాలను తీసుకోండి. అంటే పచ్చివైనా సరే నార్మల్గా కాచి చల్లార్చిన పాలైనా సరే, కానీ మనం ఎంగిలి చేయకూడదండి. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎంగిలి చేసిన పాలను తీసుకోకుండా మనము అంటే నార్మల్గానే మనం ఏంటంటే ఉదయం తెచ్చుకోగానే కొంచెం పాలను పక్కన పెట్టేసుకుని ఆ పాలతో కూడా మీరు పరిహారం చేయొచ్చు. ఇక్కడ ఏ పాలను తీసుకున్నా సరిపోతుందండి, ఏ పాలను తీసుకున్న ఫలితం ఉంటుందన్నమాట. 2 స్పూన్లు తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. టీ స్పూన్ ఉంటుంది కదా, దానితో 2 స్పూన్లు తీసుకోండి. అందులో ఏంటంటే కనుక కుంకుమ కొంచెం ఎక్కువగా వేయండి. కుంకుమ దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందులను పోగొట్టడానికి కుంకుమ చక్కగా ఉపయోగపడుతుంది. పసుపు ఒక చిటికెడంతా వేసుకుంటే 1/2 స్పూన్ అంతా కుంకుమ టీ స్పూన్తోనే వేసుకోండి. ఆ తర్వాత ఖచ్చితంగా అండి అత్తరు ఉంటుంది కదా, అత్తరు అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మంది ఇళ్లలో ఇప్పుడైతే అత్తరు ఉంటూనే ఉంటుంది. ఒకవేళ అత్తరు లేదండి అనుకుంటే రోజ్ వాటర్ ఉంటే అది తీసుకోండి. లేదండి రోజ్ వాటర్ కూడా అంటే కనుక రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అంటే గులాబీ పువ్వుల రెక్కలు, వాటిని ఒక 7 కానీ 5 కానీ తీసుకోండి. రోజ్ వాటర్ ఉంటే 5 చుక్కలు, అత్తరు ఉంటే 3 చుక్కలు. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి అది 2 చుక్కలు వేసినా మస్తు స్మెల్ వస్తుందండి, అంటే మంచి వాసన వస్తూ ఉంటుందన్నమాట. కొంచెం రోజ్ వాటర్ కూడా వాసనను కలిగి ఉంటుంది కానీ 5 చుక్కలు తీసుకోండి. రోజ్ పెటల్స్ అయితే 7 ఇలా
అంటే 7 గులాబీ రెక్కల్ని తీసుకోండి. ఇలా తీసేసుకొని ఆ పాలల్లో వేయాలి. అలా వేసినప్పుడు ఏంటంటే కనుక పువ్వుని వేస్తున్నాం కాబట్టి ఆ పాలు కావచ్చు, ఆ కుంకుమ పసుపు కావచ్చు పరమ పవిత్రంగా మారుతాయి. అలా మారిన వాటిని ఏంటంటే కనుక మనం గుమ్మం దగ్గర చల్లుకోవాలి. గుమ్మం దగ్గర ఏంటంటే కనుకనండి గుమ్మం మీద కాకుండా గుమ్మం ముందర కూడా మనం చల్లుకోవచ్చు. అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక ఇవన్నీ కూడా మంచి వాసనను కలిగించే వస్తువులని ఒక రకంగా చెప్పొచ్చండి. కుంకుమ పసుపు గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మంగళకరమైన శుభకరమైనవి, శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేసేసి ఐశ్వర్యాలను తెచ్చిపెడతాయి ముఖ్యంగా. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇంకొకటి ఏంటంటే ఇందులో పాలు ఉన్నాయి కాబట్టి, పాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పాలు 2 స్పూన్లు తీసుకుంటున్నాం కాబట్టి చాలా అద్భుతాలను సృష్టిస్తాయి. అత్తరు అయితే ఇంకా మంచిదండి, చాలా మంచిది. అత్తరు అంటే మీకు ఒకవేళ లేదు మీ ఇంట్లో అనుకుంటే మాత్రం ఈ లక్ష్మీ వారం రోజు మీరు ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఐశ్వర్యంతో పాటు ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది. మీకు కావలసినంత ధనం అంటే మీ ఇంటికి చేరుతుంది. అత్తరు ఇంట్లో ఉంటే చాలా అదృష్టం అండి. అత్తరు చాలా మంది కూడా ఏంటంటే పూజ చేసిన తర్వాత ఇంట్లో పూజ గదిలో చిలకరిస్తారు. ఆ వాసనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఇల్లు దాటదని ఒక నమ్మకం. ఇప్పటి నుంచి కాదు, పూర్వకాలం నుంచి ఉంది. కానీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఏంటంటే కనుక అత్తర్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చేసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారంగా వాడుకోండి. అంటే పరిహారంగా మనము ఉపయోగించుకోవచ్చు. చాలామంది కూడా ఏంటంటే శుక్రవారం పూజ చేసిన తర్వాత ఇలా ముఖ్యమైన తిథుల్లో పండుగల్లో పూజలు చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక అత్తరు నీటిలో కలిపేసి చల్లుతారండి. చల్లడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి ఎక్కడున్నా సరే పరుగున మన ఇంటికి వస్తుందని ఒక భావన అనేది మనకు శాస్త్రాలే చెప్తున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించవచ్చు. అత్తరు నార్మల్గా ఎక్కడైనా సరే దొరుకుతుందండి, తెచ్చేసుకోవచ్చు. మహా అంటే 20-30 రూపాయలు ఉంటుంది, అంతకు మించి ఉండదు. చిన్న బాటిల్ అది ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే మనకు 6 నెలల వరకు కూడా పనిచేస్తుంది అనమాట. ఎక్కువగా వాడం కాబట్టి అది మన దగ్గర ఉంటుందని చెప్పొచ్చు. ఇలా కలుపుకున్న ఈ పాలన్నీ కూడా ఏంటంటే కనుక గుమ్మం దగ్గర, అలానే కాకుండా మన మూలలు ఉంటాయి కదా మన ఇంట్లో, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో ఎక్కువగా చెడు ఉండేది మూలల్లోనే. కాబట్టి మూలల్లో 2 చుక్కలు ఇలా చిలకరించండి. కింద చిలకరించండి, గోడల మీద కాదు. ఎందుకంటే అందులో కుంకుమ ఎక్కువగా పోసాం కాబట్టి అవి ఎర్ర నీళ్ళలాగా మారిపోతాయి. కుంకుమ పాలల్లో కలిపినప్పుడు కొంచెం ఎరుపు రంగు వస్తుంది కాబట్టి అలా మనం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర అంటే ఇలా చిలకరించేసుకున్న తర్వాత చేతితో చిలకరించండి. లేదంటే ఒక తమలపాకుని తీసుకుని ఇలా చల్లుకోండి. ఆకుతో సహాయంతో కూడా మనం చల్లేసుకోవచ్చు. మన మూలల్లో ఎక్కువగా కాకుండా 2 చుక్కలే హాలు, బెడ్రూమ్, కిచెన్ మీకు ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఇలా చల్లండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఒకవేళ జ్యేష్ఠాదేవి ఉంది అని మీకు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టేస్తుంది, వెంటనే వెళ్ళిపోతుంది. ఇబ్బంది అనేది ఉండదు. ఒక విషయాన్ని ఇక్కడ క్లియర్ కట్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది మీ గుమ్మం దగ్గర చల్లిన తర్వాత మీ ఇంట్లో 2 చుక్కలు చిలకరించుకున్న తర్వాత మూలల్లో కింది భాగము గోడల పైన కాదు, ఇలా మీరు చల్లేసిన తర్వాత ఏంటంటే కనుక గమనించుకోండి. ఒక 10 నిమిషాలు ఆగేసి మీకు ఎంత ఫ్రెష్గా మీ ఇల్లు అనిపిస్తుంది, ఎంత అంటే మైండ్ రిలాక్స్ అయినట్టు అనిపిస్తుంది, ఇల్లు అబ్బాయి ఎంత బాగుంది అన్నట్టు ఏంటంటే కనుక ఒక భావన వెంటనే మీకు తెలిసిపోతుంది, వెంటనే మీకు అర్థమైపోతుంది. ఇలా ఏంటంటే కనుక మీరు వెంటనే ఫలితాన్ని చూసే అవకాశం కూడా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి రేపు ఇక ఈ సంవత్సరంలోనే అన్నీ కూడా మనకు చివరి ఈ యొక్క లక్ష్మీవారం కావచ్చు, ఏకాదశి కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు నార్మల్గా ఏంటంటే ఇక ఈ సంవత్సరంలోనే గురువారం కాబట్టి ఈ విధంగా చేయటం వల్ల అయితే లక్ష్మీదేవి ఖచ్చితంగా మన ఇంటికి వస్తుందని మనకేంటంటే పురాణాలు, వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి సింపుల్గా అండి ఈ విధంగా పూజ చేసేసుకుని మంచిగా ఈ విధంగా ఏంటంటే ఇంటి ముందు చల్లేసుకోండి. ఇక తిరుగుండదు. లక్ష్మీదేవి ఎలాగో మీ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మీకు అర్థమైపోతుందన్నమాట. చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం.